హాయ్ ఫ్రెండ్స్. జంతువులకు కృతజ్ఞత ఉంటుందని మనకు తెలుసు. కానీ సముద్రంలో ఉండే ఒక చేప తన ప్రాణాలు కాపాడిన వ్యక్తిని 30 ఏళ్ల తర్వాత కూడా గుర్తుపట్టి స్నేహం చేయటం సాధ్యమేనా? జపాన్లో తతేయామా తీరంలో ఒక డ్రైవర్ అలాగే యొరికో అనే చేప మధ్య సాగుతున్న ఈ అద్భుత బంధం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ పరిశోధనాత్మక ఫీచర్లో చేపల జ్ఞాపకశక్తి వెనుక ఉన్న ఆశ్చర్యకర వాస్తవాలేంటో తెలుసుకుందాం. ఈ విలక్షణమైన కథ 1990లో మొదలైంది. జపాన్కు చెందిన స్థానిక డ్రైవర్ హెరియోకు సముద్ర గర్భంలో ఉండే ఒక శిథిలమైన గుడి వద్ద ఒక గాయపడ్డ ఆసియా షిప్ హెడ్ బ్రాస్ చేపను గుర్తించారు. అది ఎదురైన స్థితిలో ఉండడంతో అరికావా 10 రోజుల పాటు దానికి స్వయంగా ఆహారం తినిపించి అది కోలుకునే వరకు రక్షణగా నిలిచారు. ఆ చిన్న సాయమే ఇప్పుడు ఒక మహాచరిత్రగా మారిపోయింది. సాధారణంగా చేపలకు జ్ఞాపకశక్తి తక్కువ అని మనం భావిస్తాం. కానీ షిప్ హెడ్ బ్రాస్ వంటి కొన్ని చేప జాతులకు మనుషుల ముఖాలు గుర్తించే సామర్థ్యం ఉంటుందని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. అరకావా ఆ సముద్ర గర్భంలో ఒక ఇనుప గంటను కొట్టినప్పుడల్లా ఎరుకో ఎక్కడున్నా ఆయన వద్దకు వస్తుంది. ఇవి ఆహారం కోసం మాత్రమే కాకుండా ఒక రకమైన సామాజిక అనుబంధం కూడా వస్తాయని ఇథాలజీ నివేదికలు తేల్చాయి. సముద్ర గర్భంలో స్వేచ్ఛగా తిరిగే జలచరాలు మనుషులతో ఇంత దగ్గరికి మెరగటం చాలా అరుదు. ఎరుకో అరకావాను ముద్దు పెట్టుకోవటం, ఆయన చేతులతో స్పర్శించడం వంటివి చూస్తుంటే వాటిలో కూడా భావోద్వేగాలుంటాయని అర్థమవుతోంది. ఈ చేప అరకావాను తన రక్షకుడిగా గుర్తించి ఆయన సమక్షం ఎలాంటి భయం లేకుండా ఉండటం ఒక మ్యూచువల్ ట్రస్ట్గా పేర్కొంటున్నారు. నిజానికి అరకావా ఈ సముద్రగర్భ ఆలయానికి కేర్ టేకర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఎరుకో వంటి జీవులను కాపాడటం ద్వారా అక్కడి పర్యావరణ వ్యవస్థను ఆయన రక్షిస్తున్నారు. మనుషులు సముద్ర జీవుల మధ్య ఇలాంటి సానుకూల సంబంధాలు ఉంటే అవి అంతరించిపోతున్న జాతుల మనుగడకు ఎంతో తోడ్పడతాయి. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో మనం సముద్ర జీవుల మేధస్సును అర్థం చేసుకునేందుకు కొత్త మార్గాలు చూపిస్తున్నాయి. కేవలం వేట కోసం మాత్రమే కాకుండా కృతజ్ఞతలు చాటే గుణం చేపల్లో కూడా ఉందని సైకాలజీ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ జాతి చేపల మెదడు నిర్మాణం అధ్యయనం చేసి వాటి జ్ఞాపక శక్తి ఎంతకాలం ఉంటుందో తెలుసుకుంటున్నారు. హిరోయికి అరకావా మరియు ఎరికోల పరిణామం భాషతో సంబంధం లేకుండా ప్రేమను పంచవచ్చని గుర్తు చేస్తోంది. ఆ నీలిరంగు అలలడుగున ఉన్న ఈ జీవశాస్త్ర సత్యాన్ని విశ్లేషిస్తే ప్రకృతిని ప్రేమించడం వల్ల అది మనకు అంతుచిక్కని బహుమతులు ఇస్తుందని అర్థమవుతోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలపండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.